హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము 10th క్లాస్లోని 20వ పాఠాన్ని నేర్చుకుందాం. సమకాలీన సామాజిక ఉద్యమాల గురించి ఈ లెసన్ ఉంటుందన్నమాట. దీని గురించి ఈరోజు కంప్లీట్ లెసన్ చూద్దాం ఫ్రెండ్స్. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్న అనేక ఉద్యమాలను మీరు చూసి ఉండవచ్చు. ఒక సమస్యను ఎంచుకొని దాంట్లో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ ఉద్యమం మొదలు పెడతారు. ఇటువంటి ఉద్యమాల్లో మీరు పాల్గొని ఉండవచ్చు. వార్తాపత్రికల్లో చదివినా లేదా మీరు పాల్గొన్న ఉద్యమాలని గుర్తుకు తెచ్చుకోండి. సమస్యలు ఏమిటి, దానివల్ల ఎవరు ప్రభావితులయ్యారు, వాళ్ళ కోరికలు ఏమిటి, ఉద్యమానికి నాయకత్వం ఎవరు వహించారు, ఉద్యమంలో చేరమని ప్రజలను ఎలా ఒప్పించారు, ఉద్యమం లోపల ఏవైనా అభిప్రాయ భేదాలు ఉన్నాయా, ఉద్యమం ఎలా కొనసాగింది, తన ఉద్దేశాలని ఎంతవరకు సాధించవచ్చు అనేది మనకి తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ నేపథ్యం ఏంటి, అసలు ఈ లెసన్ యొక్క నేపథ్యం ఏంటి అంటే 20వ శతాబ్దం తొలి సగంలో ప్రపంచాన్ని యుద్ధాలు, విప్లవాలు, జర్మనీ ఫాసిజం, సోవియట్ సోషలిజం, పాశ్చాత్య ఉదారవాదం, జాతీయ విముక్తి పోరాటాలు వంటి ముఖ్యమైన ఘటనలు ప్రభావితం చేశాయి. అయితే 1950 మధ్య నాటికి రెండవ ప్రపంచ యుద్ధం ముగియటం, భారతదేశం, చైనా, ఇండోనేషియా, నైజీరియా, ఈజిప్ట్ వంటి అర్ధవలస దేశాలు స్వతంత్రం పొందటం, ప్రపంచంలో కొత్త యుగం ఆరంభమైంది. అనేక దేశాలలో ఇది ఆర్థిక ప్రగతి, సంపదల యుగంగా ఉంది. అనేక దేశాల్లో ఇది ఆర్థిక ప్రగతి, సంపదల యుగంగా ఉందన్నమాట. అయితే దీర్ఘకాలంగా సమాన హక్కుల్ని నోచని వాళ్ళు తమ హక్కులు కోరుతూ ముందుకు రావటంతో ఇది అనేక దేశాలలో లేదా సమాజంలోని వర్గాలలో ఉద్రిక్తతలో నెలకొన్న కాలం కూడా. 1960లలోని పౌర హక్కులు, ఇతర ఉద్యమాలు. ఇటువంటి ఉద్యమాల్లో అత్యంత ముఖ్యమైనది అమెరికాలోని పౌర హక్కుల ఉద్యమం. పాఠశాలలో, బస్సులలో, బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వాళ్ళని వేరుగా ఉంచడానికి, ఉద్యోగాలు, గృహ వసతుల్లో, ఓటు హక్కులో సైతం వాళ్ళ పట్ల వివక్షత చూపడానికి వ్యతిరేకంగా ఆఫ్రో అమెరికన్లు లేదా నల్లజాతి అమెరికన్లు సమానత్వానికి చేపట్టిన పోరాటం ఇది. ఈ పోరాటం 1960లలో తీవ్ర దశకు చేరుకుందనమాట. పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ఊరేగింపులు, పౌర నిరాకరణ, వివక్షతతో కూడిన చట్టాలు శాంతియుతంగా ఉల్లంఘించటం. ఏంటి ఊరేగింపులు, పౌర నిరాకరణ ఏ విధంగా ఈ పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయంట? వివక్షతతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం. వివక్షతతో కూడిన సేవలు, శ్వేత జాతి, నల్ల జాతి వాళ్ళకి వేరువేరుగా సీట్లు ఉన్న బస్సులు. ఏ విధంగా జరిగింది వీళ్ళ మధ్య వివక్షత అనేది? నల్ల జాతి వాళ్ళకి, శ్వేత జాతి వాళ్ళకి వేరువేరుగా సీట్లు ఉన్న బస్సులు ఉండడం వంటి వాటి బహిష్కరణలతో ఈ ఉద్యమం శాంతియుతంగా కొనసాగింది. వీటిల్లో ముఖ్యమైనది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో మాంటిగోమరీ సంవత్సరం పాటు మాంటిగోమరీలో, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో ఎక్కడ మాంటిగోమరీలో సంవత్సరం పాటు నల్ల జాతీయులు బస్సులని బహిష్కరించడం జరిగింది. దీనివల్ల బస్సులు నడిపే కంపెనీ తీవ్రంగా నష్టపోయింది. అంతిమంగా 1956లో బస్సులలో వివక్షత న్యాయస్థానాలు నిషేధించక తప్పలేదు. 1956లో బస్సులలో వివక్షత న్యాయస్థానాలు నిషేధించక తప్పలేదు. అదే సమయంలో నల్ల జాతీయులకి, తెల్ల జాతీయులకి వేరువేరు పాఠశాలలు ఉండటానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1956 బస్సుల్లో వివక్షత న్యాయస్థానాలు నిషేధించక తప్పలేదు కదా. ఎప్పుడు వివక్షత న్యాయస్థానాలు నిషేధించాయి? 1956లో. ఇంకా ఏం వివక్షత జరిగిందంట? ఇట్లాంటి సమయంలోనే నల్ల జాతీయులకి, తెల్ల జాతీయులకి వేరువేరు పాఠశాలలు ఉండడానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం కూడా నడుస్తుంది. 1963 ఆగస్టు 28న 2 లక్షలకు పైగా 1963 ఆగస్టు 28న 2 లక్షలకు పైగా ప్రజలు వాషింగ్టన్కి ప్రదర్శనగా వెళ్లి పౌర హక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు. ఉపాధి కల్పనకి కార్యక్రమాలు, పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహవసతి, ఓటు హక్కు, శ్వేతజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాల వంటివి వీళ్ళు ప్రధాన కోరికలు. ఈ ప్రదర్శనలో ఇతరులతో పాటు డాక్టర్ కింగ్ ఉపన్యసించాడు. నాకొక కల ఉంది. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ ఉపన్యసించారు. ఏమని ఉపన్యసించారంట? నాకొక కల ఉంది అన్న అతడు చారిత్రాత్మక ఉపన్యాసం చేశాడు. ఆ తరువాత కాలంలో నల్ల జాతీయుల కోసం చట్టాలు చేశారు. సుదీర్ఘ పోరాటం తరువాత ఇవి సమర్థవంతంగా అమలు కాసాగాయి కూడా.
సంస్కరణలు, మార్పు కోసం అహింసాత్మక సామాజిక ఉద్యమాలకు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేరణగా నిలిచింది. ఈ ఉద్యమం బలపడుతున్న క్రమంలో అనేక దృష్టికోణాలు ముందుకొచ్చాయి. శాంతియుత మార్గాల ద్వారా ప్రజలందరికీ సమానత్వం సాధించడం వీలవుతుందని, అందుకు అవసరమైన చట్టాలు ప్రభుత్వం చేయవచ్చని అనేక మంది డాక్టర్ లూథర్ కింగ్తో ఏకీభవించారు. అయితే మాల్కమ్ ఎక్స్ వంటి ఇతరులు అనేక మంది నల్లవాళ్ళు వేరే జాతి అని, శ్వేత జాతీయులు పాలన నుంచి స్వాతంత్రం కోసం పోరాడాలని భావించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సాయుధ ఘర్షణలతో సహా మార్గాలను వినియోగించుకోవాలని వాళ్ళు భావించారు. పౌర హక్కుల ఉద్యమంలో నల్లజాతి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలోని పురుషులు ఆధిపత్యం ఉందని, తమని ఎవరూ పట్టించుకోవటం లేదని వాళ్ళు భావించసాగారు. ప్రఖ్యాత వాషింగ్టన్ ప్రదర్శనలో ఒక మహిళను కూడా మాట్లాడనివ్వలేదు. ఈ వాషింగ్టన్ ప్రదర్శనలో ఒక్క మహిళను కూడా మాట్లాడనివ్వలేదు. మహిళల సమానత్వం కోసం మహిళలు పోరాడాలని వాళ్ళు భావించసాగారు. నెక్స్ట్, ఈ లూథర్ కింగ్ గారు ఒక ఉపన్యాసం చేశారు కదా, అది ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. నాకొక కల ఉంది. 100 సంవత్సరాల క్రితం విముక్తి ప్రకటనపై సంతకం చేసిన మహనీయుడు నీడలో ఈరోజు మనం నిలబడి ఉన్నాం. అన్యాయపు మంటల్లో కాలిపోతున్నాం. నల్ల జాతీయులకి ఈ చారిత్రాత్మక పత్రం ఒక ఆశాదీపంలాగా కనిపించింది. కానీ 100 సంవత్సరాల తర్వాత నల్లజాతి వాళ్ళు ఇంకా స్వేచ్ఛను పొందలేదు. వివక్షత అన్న గొలుసుతోనూ, వేరు చేయడం అన్న సంఖ్యలతోనూ 100 సంవత్సరాల తర్వాత కూడా నల్లజాతీయుల జీవితం కునారిల్లుతోంది. నా నలుగురు చిన్న పిల్లలు ఒకనాడు వాళ్ళ చర్మం రంగును కాకుండా వాళ్ళ వ్యక్తిత్వ లక్షణాలను బట్టి అంచనా వేసే దేశంలో ఉంటానని నాకొక కల ఉంది అని డాక్టర్ లూథర్ కింగ్ గారు చెప్పడం జరిగింది. డాక్టర్ లూథర్ కింగ్ జూనియర్ ఇచ్చిన ప్రఖ్యాత ఉపన్యాసం చదివి అమెరికా సమాజానికి అతడు అందించిన ఆదర్శాల గురించి, వాటిని సాధించినందుకు అతడు రూపొందించుకున్న ప్రణాళికల గురించి ఒక వ్యాసం రాయండి. ఈ విభిన్న ధోరణులన్నీ కలిసి ఆధునిక అమెరికా చారిత్రాత్మక మలిచిన బలమైన సమానత్వ ఉద్యమాన్ని నిర్మించడానికి దోహదం చేశాయి. నెక్స్ట్, యుఎస్ఎస్ఆర్లో మానవ హక్కుల ఉద్యమం. ఈ రోజుల్లో యుఎస్ఎస్ఆర్లోని దాని ప్రభావంలో ఉన్న తూర్పు యూరప్ దేశాల్లో స్వేచ్ఛాపూరిత బహుళ పార్టీ ఎన్నికల, సెన్సార్ లేని స్వేచ్ఛాపూరిత పత్రికలు, ప్రసార సాధనాలు, చివరికి సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటనలు, కదలికలు వంటి వాటిని అనుమతించలేదు. ఈ ప్రభుత్వాలు తమను కూలదోసే కుట్రల గురించి నిత్యము భయపడుతూ ఉండి ప్రజలు అన్ని కార్యకలాపాలపై నిఘా ఉంచేవి. ఇటువంటి నియంత్రణ వల్ల విసిగిపోయిన ప్రజలు భావ ప్రకటన కదలికలకు స్వేచ్ఛాపూరిత పత్రికలు వంటి మానవ హక్కుల కోసం యుఎస్ఎస్ఆర్లోని పలు ప్రాంతాల్లో, తూర్పు యూరోప్లోనూ పలు ఉద్యమాలు చేపట్టారు. హంగేరీ, చెకోస్లోవియా, పోలాండ్ వంటి దేశాల్లో ఇవి తమ దేశాలపై యుఎస్ఎస్ఆర్ పెత్తనం నుంచి స్వేచ్ఛను కోరసాగాయి. ఈ ఉద్యమంలో కొన్నింటిని అమెరికా, ఇంగ్లాండ్తో సహా కమ్యూనిస్టు వ్యతిరేక దేశాల మద్దతు కూడా లభించింది. మానవ హక్కుల కోసం సాగిన ఈ ఉద్యమంలో అనేక రకాల ధోరణులు కూడా ఉన్నాయి. కొన్ని ధోరణులు సాధారణ ప్రజలకు మరింత స్వేచ్ఛను కోరగా, కొన్ని ఈ దేశాలలోని సోషలిస్టు వ్యవస్థకు అంతం పలకాలని ప్రయత్నించాయన్నమాట. ప్రఖ్యాత రచయిత అయిన అలెగ్జాండర్ సోల్జనిట్సిన్, అణుశాస్త్రవేత్త అయిన ఆండ్రీ సుఖ్రోవ్, ఇవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రచయిత ఎవరు? ప్రఖ్యాత రచయిత అయిన అలెగ్జాండర్ సోల్జనిట్సిన్, అణుశాస్త్రవేత్త అయిన ఆండ్రీ సుఖ్రోవ్. ఈ రెండవ ధోరణికి ముఖ్య నాయకులు. ఇవి ఇతర ఉద్యమాల ఫలితంగా యుఎస్ఎస్ఆర్లో అధ్యక్షుడు గోర్బచేవ్ కింద కొత్త నాయకత్వం ఆవిష్కరించింది. ఆయన ప్రజలకు మరింత స్వేచ్ఛను కల్పించడానికి గ్లోస్నోస్త్ అన్న సంస్కరణలను ప్రక్రియను ఆరంభించాడు. ఈ గోర్బచేవ్ కింద కొత్త నాయకత్వం ఏర్పడింది యుఎస్ఎస్ఆర్లో. అయితే గ్లోస్నోస్త్ అన్న సంస్కరణల ప్రక్రియను ఇతను ప్రజలకు మరింత స్వేచ్ఛ కల్పించడానికి ఆరంభించాడు. ప్రజలకు మరింత స్వేచ్ఛ కల్పించడానికి గోర్బచేవ్ చేసిన సంస్కరణలు ఏంటి అంటే గ్లాస్నోస్త్ సంస్కరణలు. నెక్స్ట్, యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు. 1970 నుంచి 1980లో ఒక కొత్త రకమైన ఉద్యమాన్ని చూశాయి. ఇది అణ్వాయుధాలు యుద్ధాలు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. 1945 ఆగస్టులో హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబుల దారుణ ప్రపంచమంతా చూసింది. అయినప్పటికీ అమెరికా, యుఎస్ఎస్ఆర్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలు ఇతర దేశాల వాటిని ఉపయోగించకుండా నిరోధిస్తుందన్న నమ్మకంతో అణ్వాయుధాల నిల్వలు పెంచుకుంటూ పోయాయి. అవి అమెరికా, యుఎస్ఎస్ఆర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం, వియత్నంతో అమెరికా యుద్ధము తీవ్రంగా ఉన్న రోజులు.
అయితే అవి అమెరికా యుఎస్ఎస్ఆర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధము, వియత్నంతో అమెరికా యుద్ధము తీవ్రంగా ఉన్న రోజులు, మరొక ప్రపంచ యుద్ధం చెలరేగుతుందేమోనన్న భయం గుప్పెట్లో ప్రపంచమంతా ఉంది. యుద్ధం చెలరేగి అణ్వాయుధాలు ఉపయోగించినట్లయితే భూమి మీద నుంచి మానవాళి అంతా తుడిచిపెట్టుకుపోతుందని భయపడసాగారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు, మేధావులు అణ్వాయుధాల నిరోధం కోసం ఉద్యమించసాగారు. వ్యర్థ ఆయుధ పోటీకి చర్మగీతం పాడడానికి అమెరికా యుఎస్ఎస్ఆర్లో ఒక ఒప్పందానికి రావాలని కోరసాగారు. వియత్నాం యుద్ధంలో వియత్నాంకి చెందిన సైనికులు, సాధారణ పౌరులు 8 లక్షల నుండి 30 లక్షల వరకు చనిపోయారు. అంతేకాకుండా అధిక సంఖ్యలో కాంబోడియన్లు, లావోషియన్లు కూడా చనిపోయారు. ఈ వియత్నాం యుద్ధంలో వియత్నాంకి చెందిన సైనికులు, సాధారణ పౌరులు 8 లక్షల మంది చనిపోతే 30 లక్షల వరకు చనిపోయారు. 8 లక్షల నుండి 30 లక్షల వరకు చనిపోయారనమాట ఈ వియత్నాం యుద్ధంలో వియత్నాంకి చెందిన సైనికులు. అంతేకాకుండా అధిక సంఖ్యలో కాంబోడియన్లు, లావోషియన్లు కూడా చనిపోయారు. అమెరికాకి ఎటువంటి పౌర నష్టం జరగలేదు, కానీ చాలా పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయారు. అంతకంటే అధిక సంఖ్యలో వికలాంగులయ్యారనమాట. తమ ప్రత్యర్థులైన అమెరికా ఫ్రాన్సులతో పోలిస్తే వియత్నాం విస్తృత అడవులతోనున్న పేద దేశం. ఈ వియత్నాం అనేది విస్తృతమైన అడవులతో ఉన్న పేద దేశం. యుద్ధంలో వియత్నమీయులు గెరిల్లా యుద్ధ పంథాన్ని అనుసరించారు. ఈ వియత్నమీయులు ఏ యుద్ధ పంథాన్ని అనుసరించారు? గెరిల్లా యుద్ధ పంథాన్ని అనుసరించారు. అమెరికా రసాయనిక ఆయుధాలు, నాపాలం బాంబుల వంటి కొత్త ఆయుధాలను కనిపెట్టి గ్రామాలను సమూలంగా నాశనం చేయడానికి వాటిని ఉపయోగించింది. అమెరికాకు ఏమాత్రం ప్రమాదకరం కానీ అమాయకమైన ప్రజలపై బాంబులు వేయడం ఎంతవరకు న్యాయం అని 1970ల ఆరంభంలో వియత్నాం నుంచి తిరిగి వస్తున్న అమెరికా సైనికులలో సందేహం పెరగసాగింది. ఇప్పుడు అమెరికా ఏమాత్రం ప్రమాదం కానీ అమాయకమైన ప్రజలపై బాంబులు వేయడం ఎంతవరకు న్యాయం అని 1970 ఆరంభంలో ఈ వియత్నాం నుంచి తిరిగి వస్తున్న అమెరికా సైనికులు సందేహం పెరగసాగిందనమాట. అదే సమయంలో ఎక్కడో ఉన్న వియత్నాంలో యుద్ధానికి తమ పిల్లల్ని పంపించడానికి ఇష్టపడని అమెరికన్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే 1970 ఆరంభంలో వియత్నాం నుంచి తిరిగి వస్తున్న అమెరికా సైనికులు సందేహం పెరగసాగిందనమాట. అదే సమయంలో ఎక్కడో ఉన్న వియత్నాం యుద్ధానికి తమ పిల్లల్ని పంపించడానికి ఇష్టపడని అమెరికన్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా అంతటా ప్రజా నిరసనలు ఉప్పొంగాయన్నమాట. దీనివల్ల అంతిమంగా అమెరికా 1975లో యుద్ధాన్ని ఆపివేసి ఇవన్నిటి వల్లనే 1975లో యుద్ధాన్ని ఆపివేసి వియత్నాం నుంచి బయటకు వచ్చేసింది. అమెరికా వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు చేపట్టిన ఉద్యమం విజయం కావటం ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉద్యమాలను స్ఫూర్తిచ్చింది. ఇక్కడ ఇది చూద్దాం చూడండి ఫ్రెండ్స్. మేము వెళ్ళం అంటే ఈ అమెరికాలో ఉన్న సైనికులు ఉన్నారు కదా, మేము వెళ్ళం. అమెరికాలో దృఢకాయులైన అందరూ తప్పనిసరిగా కొంతకాలం పాటు సైన్యంలో పనిచేయాలని చట్టం ఉందంట. అయితే వియత్నాంతో యుద్ధంలో పోరాడేందుకు సైన్యంలో చేరడానికి వేలాది పౌరులు నిరాకరించారు. ఈ నిరసనలతో ఒకదానిని ఇక్కడ చదువుదాం. హార్వర్డ్ క్రిమ్సన్ అన్న దినపత్రికలో ఇది ప్రచురితమైంది అనమాట. ఇది ఒకటాన్ని చదువుదాం. ఇక్కడ ఏ పత్రికలో ప్రచురితమైంది? హార్వర్డ్ క్రిమ్సన్ అనే పత్రికలో ప్రచురితం కావడం జరిగిందనమాట. సైన్యంలో చేరే వయసున్న యువకులపైన మమ్మల్ని ప్రభుత్వం వియత్నాంలో యుద్ధానికి పంపించవచ్చు. ఈ యుద్ధ చరిత్రని, స్వభావాన్ని మేము అధ్యయనం చేసిన మీద ఈ యుద్ధంలో పాల్గొనడం మా అంతరాత్మలకు వ్యతిరేకంగా ఉంటుందని నిర్ణయానికి వచ్చాం. కాబట్టి వియత్నాంతో అమెరికా యుద్ధానికి కొనసాగిస్తున్నంత వరకు మేము సైనిక సేవలో చేరటానికి చట్ట ప్రకారం అందరూ అలా చేరటానికి నిరాకరించాలన్న స్థిర నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాం. ఈ ప్రకటనపై సంతకం చేయటం ద్వారా ఇవే అభిప్రాయాలు ఉండి సైన్యంలో చేరే వయసున్న ఇతర యువకులతో సంఘీభావం తెలిపే యుద్ధానికి మా వ్యక్తిగత నైతిక తిరస్కరణలో బలమైన రాజకీయ వ్యతిరేకత మలచమని అనుకుంటున్నాం. ఈ వ్యతిరేకంగా మేము యుద్ధానికి వెళ్ళం. అమాయకమైన ప్రజల్ని మేము చంపడం ఎందుకు? వియత్నాంతో యుద్ధం చేయడం వల్ల మా ప్రభుత్వానికి అంటే మా అమెరికాకు వచ్చేది కూడా ఏమీ లేదు. ఎందుకు అమాయకమైన ప్రజల్ని చంపడం? ఈ విధంగా అయితే మేము సైనికుల్లో కూడా చేరము అనేది ఇక్కడ అమెరికా సైనికులు చెప్పడం జరిగిందనమాట. వీళ్ళు దేశభక్తి లేని వాళ్ళని కొంతమంది భావించగా అన్యాయమైన యుద్ధంలో పాల్గొనకపోవటం సమర్థనీయం అని కొంతమంది భావించారు. ఈ రెండింటి దృష్టికోణాలను తరగతిలో చర్చించండి. మీ దృష్టికోణంతో పాటు రెండు వైపుల వాదనలు క్లుప్తంగా రాయండి.
వియత్నాం యుద్ధం ముగిసిన తర్వాత మరిన్ని దేశాల అణ్వాయుధాల నిల్వల్లో ఒకదానితో ఒకటి పోటీ పడడంతో అణ్వాయుధ పోటీ తీవ్ర రూపం దాల్చింది. ఆయుధాలని ఉత్పత్తి చేసే కంపెనీ అంటే వీటిని సైనిక పారిశ్రామిక కంపెనీలు అంటారు. ప్రభుత్వాలు సాధారణ ప్రజలలో యుద్ధ భయాన్ని కలిగించి అణ్వాయుధాల మీద డబ్బును మరింతగా ఖర్చు పెట్టడానికి మద్దతు పొందేవి. క్రమేపీ ప్రత్యేకించి యూరోప్లో అనేక మంది ప్రజలు యుద్ధ జపం, దాని ఫలితంగా ఆయుధ పోటీ వల్ల ప్రపంచమంతా ముప్పులో పడుతుందని, యుద్ధంలో ప్రత్యక్షంగా సంబంధం లేని దేశాలతో సహా ప్రపంచమంతా నాశనమయ్యే యుద్ధం సంభవించవచ్చని గుర్తించసాగారు. ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున ప్రజా నిరసనలు చోటు చేసుకున్నాయి. ఇతర ప్రభుత్వాలతో అణ్వాయుధాల నిల్వలను తగ్గించుకోవడానికి శాంతి దిశగా కృషి చేయడానికి చర్చలు ప్రారంభించవలసిందిగా ఒత్తిడి చేయసాగారు. ఈ ఒత్తిడుల కారణంగా ఆయుధ పోటీలో ప్రధాన దేశాలైన అమెరికా, యుఎస్ఎస్ఆర్లు తమ అణ్వాయుధాలను తగ్గించుకోవడానికి చర్చలు మొదలుపెట్టారు. వీటి కోసం వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు వీటి కోసము ఒత్తిడిల కారణంగా ఆయుధ పోటీలో ప్రధాన దేశాలైన అమెరికా, యుఎస్ఎస్ఆర్లు తమ అణ్వాయుధాలని తగ్గించుకోవడానికి చర్చలను మొదలుపెట్టారంట. వీటి కోసం వ్యూహాత్మకమైన ఆయుధాల పరిమితులు, స్ట్రాటజిక్ ఆర్మ్ లిమిటేషన్ ట్యాక్స్ SALT మొదలుపెట్టారు. SALT అంటే ఏంటి? స్ట్రాటజిక్ ఆర్మ్ లిమిటేషన్ ట్యాక్స్ అన్నమాట మొదలుపెట్టారు. అయితే ఇవి ఫలవంతం కాలేదు. అంతిమంగా 1991లో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం, స్ట్రాటజిక్ ఆర్మ్ డిటెక్షన్ ట్రీటీ START మీద సంతకాలు చేశారు. చరిత్రలో అత్యంత పెద్ద సంక్లిష్టమైన ఆయుధ నియంత్రణ ఒప్పందం ఇది. 2001లో ఇది అమలు అయినప్పటికీ అప్పటి నుండి అన్ని వ్యూహాత్మక అణ్వాయుధాలు 80% తొలగించారు. ఒప్పందంపై సంతకం చేసిన కొంతకాలానికే యుఎస్ఎస్ఆర్ రద్దయి దాని స్థానంలో కొత్తగా రష్యా దేశం ఏర్పడింది. దీంతో సుదీర్ఘకాలం ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడింది. యుఎస్ఎస్ఆర్ ఎప్పుడు రద్దయింది? 1991లోనే రద్దవుతుంది ఫ్రెండ్స్. విధ్వంసకరమైన ప్రపంచ యుద్ధం ఎప్పుడు సంభవిస్తుందో అన్న భయం తొలగిపోయింది. అయితే దేశాల మధ్య యుద్ధాల హింస అంతమైపోయిందని తూర్పు యూరప్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాల్లో విధ్వంసకర యుద్ధాలు తెలియజేశాయి. యుఎస్ఎస్ఆర్ చివరి దశలో చెర్నోబిల్ ఉన్న అణు కర్మాగారంలో పెద్ద ప్రమాదం జరిగింది. దీనివల్ల చెర్నోబిల్ కార్మికులు పెద్ద సంఖ్యలో చనిపోయారు. అంతేకాదు, యూరప్లోని అనేక దేశాలతో సహా చాలా విశాల ప్రాంతాలు అణు కాలుష్యానికి కారణమైంది. దీని ప్రభావం వల్ల యుద్ధం కోసం అయితేనేమి, శాంతియుత ప్రయోజనాల కోసం అయితేనేమి అణుశక్తి ఉపయోగించడంలో ప్రమాదాలు ప్రజలకు తెలిసాయి. ఫలితంగా యుద్ధ వ్యతిరేక ఆందోళన, పర్యావరణ పరిరక్షణ ఆందోళనలు చెలరేగాయి. ప్రపంచీకరణ, నిర్వాసితులైన ప్రజల పర్యావరణ ఉద్యమాలు. ఈ నిర్వాసితులైన ప్రజల పర్యావరణ ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 1990 నుంచి ప్రపంచీకరణ, నయా ఉదారవాదం అన్న పేరుతో సంభవిస్తున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ మార్పుల వల్ల ఎటువంటి సదుపాయాలు లేని ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గిరిజన ప్రజలు, పెద్ద రైతులు, భూమి లేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న పట్టణ పేదల పారిశ్రామిక కార్మికులు అందరికంటే తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఇటువంటి ప్రజలలో ఎక్కువ మందికి పాఠశాల చదువు, సరైన పోషకాహారం, వైద్యం అందుబాటులో లేవు. ఈ కారణంగా కొత్త ఉద్యోగాలు కానీ, మంచి జీతాలు కానీ, ఉద్యోగాలు కానీ, చట్టబద్ధత లేక రాజ్యాంగబద్ధ పరిహారాలు కానీ వీళ్లకు అందుబాటులో లేవు. గత కొద్ది దశాబ్దాలలో వాణిజ్య రైతుల గనుల తవ్వకం, సంస్థల ఆనకట్టల పథకాల వంటి వాటి నుంచి గిరిజనులు నిర్వాసితులై ప్రజలు ముప్పును ఎదుర్కొంటున్నారు. ఖనిజాలు, అరుదైన మొక్కలు, ప్రాణులు, నీళ్లు వంటి విలువైన వనరులు పెద్ద పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో కనుక్కోవడంతో తరతరాలుగా ఉంటున్న ప్రాంతాల నుంచి గిరిజనులు, రైతులు తొలగింపబడుతున్నారు. దీంతో ప్రజలు కొత్త ప్రాంతాలతో చెల్లా చెదురైపోతున్నారు. గిరిజన సంస్కృతి విధ్వంసం అవుతుంది. ఫలితంగా వాళ్ళు సమాజంలో అత్యంత ప్రభావిత ప్రజానికంగా మారిపోయారు. అంతేకాకుండా ఈ అభివృద్ధి ప్రక్రియల వల్ల ప్రకృతి వనరులను తీవ్ర ముప్పు ఏర్పడటంతో పర్యావరణ ఉద్యమాలు చేపట్టారు. ఈ అభివృద్ధి శక్తుల విధ్వంసకర, హింసాత్మక స్వరూపంపై కోపాన్ని నిర్వాసితులైన ప్రజలు గొంతుల్ని కలపడానికి ఈ ఉద్యమాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఉద్యమాలు భిన్నమైన భవిష్యత్తు లక్షణాన్ని కోరుకుంటున్నాయి. యూరోప్లో గ్రీన్ పీస్ ఉద్యమం. అలస్కా దగ్గర
సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షల వ్యతిరేక ఈ ఉద్యమం మొదలైంది. నిరసన తెలియచేయడానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఈ నిరసన తెలియచేయడానికి కార్యకర్తలందరూ ఏం చేశారు, చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు అనమాట. ఈ పడవ పేరేంటి, గ్రీన్ పీస్. చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారిందనమాట. ఈ పడవ పేరు మీదే ఉద్యమం పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ ఉద్యమం 40 దేశాలలో విస్తరించింది. గ్రీన్ పీస్ ఉద్యమం అనేది ఎన్ని దేశాల్లో విస్తరించింది, 40 దేశాల్లో విస్తరించి ఉంది. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి ఆమ్స్టర్డామ్, హాలాండ్లో ఉన్న ఆమ్స్టర్డామ్లో ఉంది. ఇది ముఖ్యమైన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి. అనమాట. ఏంటి ఆమ్స్టర్డామ్ అనేది? సూర్యుని హానికర కిరణాలు అడ్డుకునే వాతావరణంలోని ఓజోన్ పొర కాలుష్యం వల్ల దెబ్బతింటుందని గత కొద్ది దశాబ్దాల్లో శాస్త్రజ్ఞులు గుర్తించారు. కాలుష్యం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీని కారణంగా ధ్రువ ప్రాంతాల వద్ద ఉండే మంచు టోపీలు, అంటే పెద్ద మొత్తంలో గడ్డకట్టిన నీళ్లు కరుగుతున్నాయి. అంటే దీని కారణంగా ధ్రువ ప్రాంతాల వద్ద ఉండే మంచు ట్రోఫీలు కరుగుతున్నాయి. ఈ మంచు కరిగి సముద్రాల్లో చేరటం వల్ల సముద్రాల నీటి మట్టం పెరిగి ప్రపంచమంతటా తీర ప్రాంతాలు ముప్పునకి గురవుతాయి. సముద్ర తీరం వెంట బంగ్లాదేశ్, శ్రీలంక, ఈ సముద్ర తీరాల వెంట మన దేశం పక్కనే ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, భారతదేశం, ఇండోనేషియా వంటి దేశాల్లో అధిక సంఖ్యలో ఉంటున్న ప్రజల వరదలు ముంపు వంటి తీవ్ర సమస్యలతో ప్రభావితమవుతారు. ప్రపంచం వేడెక్కటం వల్ల, వర్షపాతంలో తేడాల వల్ల, అకాల వర్షాలు, అధిక వర్షాలు, కరువులు, పంటలు నష్టపోవటం వల్ల తీర ప్రాంతానికి దూరంగా ఉన్న ప్రజలు కూడా ప్రభావితం అవుతారు. ఇంకా మాటల్లో చెప్పాలంటే ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పు వల్ల వ్యవసాయ ఆధారిత దేశాలు ప్రధానంగా ప్రభావితం అవుతాయి. వాతావరణ మార్పుపై పలు దేశాలతో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. అనంత వైవిధ్యాలతో కూడిన జీవాన్ని భూమి పోషిస్తూ శక్తిని కాపాడటం దాని ఉద్దేశం. కాలక్రమంలో ఈ ఉద్యమం సుస్థిర అభివృద్ధి అన్న భావనను ముందుకు తెచ్చింది. అభివృద్ధి చెందని దేశాల ప్రజలందరికీ న్యాయంగా ఉండే, పర్యావరణ రీత్యా దీర్ఘకాలం మనగలిగే అభివృద్ధి అది కోరుకుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అనంత వైవిధ్యాలతో కూడిన జీవాన్ని, ఇప్పుడు వాతావరణ మార్పులపై పలు దేశాల్లో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది కదా. ఎందుకోసం చేపట్టింది? అనంత వైవిధ్యాలతో కూడిన జీవాన్ని భూమి పోషించే శక్తిని కాపాడటం కోసం దాని ఉద్దేశం అన్నమాట. కాలక్రమంలో ఈ ఉద్యమం సుస్థిర అభివృద్ధి అన్న భావనను ముందుకు తెచ్చింది. గ్రీన్ పీస్ ఉద్యమము ఏ భావనని ముందుకు తీసుకువచ్చింది అంటే సుస్థిర అభివృద్ధి అనే భావనను ముందుకు తెచ్చింది. అభివృద్ధి చెందని దేశాల ప్రజలందరికీ న్యాయంగా ఉండే, పర్యావరణ రీత్యా దీర్ఘకాలంగా మనగలిగే అభివృద్ధిని అది కోరుకోవటం. గ్రీన్ పీస్ ఉద్యమం వెబ్సైట్ చూసి అది పనిచేస్తున్న అంశాల గురించి, ఎంచుకున్న పోరాట పద్ధతుల గురించి తెలుసుకోండి. ఈ ఉద్యమంపై ఉన్న చర్చలు, విమర్శల గురించి తెలుసుకోండి. నెక్స్ట్, భోపాల్ గ్యాస్ సంఘటన సంబంధించి ఉద్యమాలు. 1984లో భోపాల్కి సంబంధించిన తీవ్ర దుర్ఘటన గురించి మీరు చదివే ఉంటారు. ఈ భోపాల్ గ్యాస్ సంఘటన జరిగినప్పుడు ఇందిరాగాంధీ హత్య కూడా జరుగుతుంది. ఈ భోపాల్లోని యూనియన్ కార్బైడ్ కంపెనీ, అంటే తర్వాత దీనిని డవ్ కంపెనీకి అమ్మివేశారనమాట. ఈ యూనియన్ కార్బైడ్ కంపెనీని దేనికి అమ్మేశారు? డవ్ కంపెనీకి అమ్మివేశారు. అయితే యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి ఒక రాత్రి విషవాయువు వెలువడింది. దీనివల్ల వేలాది మంది చనిపోయారు. దాని ప్రభావం వల్ల ఇప్పటికీ వేలాది మంది బాధపడుతున్నారు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటన. మొదటి నుంచి భోపాల్ ప్రజలు 4 ముఖ్యమైన కోరికల కోసం పోరాడుతున్నారు. ప్రభావితులైన వాళ్ళకి ఏంటా కోరికలో చూద్దాం. ప్రభావితులైన వారికి సరైన వైద్య సౌకర్యం, అంటే ఈ భోపాల్ సంఘటనకి ఎవరైతే ప్రభావితులయ్యారో వాళ్ళకి సరైన వైద్య సౌకర్యం. ఆ కంపెనీ బహుళజాతి కంపెనీ కాబట్టి అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్టపరిహారం, కాబట్టి అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్టపరిహారం కూడా చెల్లించాలి. బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చేయటం. ఈ బహుళజాతి కంపెనీ యొక్క యాజమాన్యం ఉంటుంది కదా, ఈ యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చేయటం. చివరిగా భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడటం. అసలు ఎంత బాగుంది చూడండి.
ఈ ముఖ్యమైన కోరికలు ఏంటంటే ప్రజలు 4 కోరికలు కోరారు. సరైన వైద్యం, ఎవరైతే ప్రభావితులయ్యారో వాళ్ళకి సరైన వైద్య సౌకర్యం కల్పించడం ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి నష్టపరిహారం. అయితే ఈ అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్టపరిహారం, ఈ బహుళజాతి కంపెనీ కాబట్టి అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్టపరిహారం చెల్లించడం, బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చేయటం, సరైన వైద్య సౌకర్యం, నష్టపరిహారం, బాధ్యులుగా చేయటం, భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడటం. ఈ 4 అనమాట. వీటిలో కొంతవరకు విజయం సాధించినప్పటికీ అన్ని ప్రధాన కోరికలు తీరటానికి ఇంకా ఎంత దూరంలో ఉన్నారని చెప్పాలి. ఇంకా కొన్ని కోరికలు తీరటానికి ఇంకా ఎంతో దూరంలో ఉన్నారని చెప్పాలి. భూపాల్లో వైద్య సదుపాయాలు కల్పించడానికి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసినప్పటికీ దుర్ఘటనకు ప్రభావితమైన వ్యక్తులు ఇంకా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. నష్టపరిహారం అంతర్జాతీయ ప్రామాణికాల ప్రకారం అందించలేదు. నష్టపరిహారం అనేది అంతర్జాతీయ ప్రామాణికాల ప్రకారం అందించలేదు. అందించిన కొద్ది మొత్తం కూడా ప్రభావితమైన ప్రజలందరికీ సరిగ్గా పంపిణీ చేయలేదు. ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యాన్ని ప్రభుత్వం శిక్షించలేదు. ప్రస్తుతం మెరుగైన చట్టాలు ఉన్నమాట నిజమే, కానీ భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడడానికి సరైన విధానాలు కానీ తగినంత నిష్పక్షపాత తనిఖీ వ్యవస్థలు కానీ లేవు. దుర్ఘటనకి కారణమైన కంపెనీ అమెరికాలో ఉండటంతో ఈ విషయంలో నిరసనలు తెలియజేయటం మరింత కష్టమైంది. ఈ కంపెనీ కారణంగా ఏర్పడిన కాలుష్యం వల్ల ప్రభావితమైన ఫ్యాక్టరీ కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడానికి అంతర్జాతీయ చట్టాలను ఉపయోగించుకోవాల్సి వస్తుంది. లండన్లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలకు డవ్ కంపెనీ స్పాన్సర్ చేయడానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతకాలు చేస్తున్నారు. ఈ విధంగా ఈనాటికి ఈ విషయం మీద ప్రజలను సమీకరిస్తున్నారు. ఒలింపిక్ సంఘం, డవ్ కంపెనీకి మధ్య అనైతిక సంబంధాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఎత్తి చూపుతున్నాయి. పర్యావరణ ఉద్యమాలు. మన దేశంలో కూడా పర్యావరణ ఉద్యమాలు, అడవుల రక్షణ కోసం గ్రామ స్థాయిలో జరిగిన ఉద్యమాలలో 1970లోనే ఆరంభమయ్యాయి. మీరు 11వ అధ్యాయంలో చదివిన చిప్కో ఆందోళన ఇటువంటి ఉద్యమాల్లో ఒకటి. నెక్స్ట్ నర్మదా నదిపై ఆనకట్టలకు వ్యతిరేక ఉద్యమాలు. 1950లో భారతదేశం ప్రణాళికాబద్ధ అభివృద్ధి బహుళార్థక సాధక పెద్ద ఆనకట్టలు కట్టడం ఒక భాగం. ఇలా కట్టిన ఆనకట్టల్లో కొన్ని బాక్రా నంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్ మొదట్లో ప్రజల ఆనకట్టలను అద్భుతమైన నిర్మాణాలుగా పరిగణించారు. అవి పెద్ద మొత్తంలో నీళ్లను నిల్వ చేసి విశాల భూభాగాలకు సాగునీరు అందించి పెద్ద మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేసి వరదలు కరువులను నియంత్రిస్తాయని ఆశించారు. వీటి పట్ల ఆరాధనా భావం ఎంతగానో ఉండేదంటూ ఈ ఆనకట్టల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలు చెట్లకు, పొలాలకు, జంతువులకు ఏమైందని ఎవ్వరూ అడగలేదు. ఈ ఆనకట్టల నిర్మాణంలో కోల్పోయిన విశాలమైన సారవంత భూభాగాల గురించి, నష్టపోయి చెట్లు, జంతుజాలం గురించి, నిర్వాసితులైన ప్రజల గురించి ఎవరూ పట్టించుకోలేదు. నిర్వాసితులైన ప్రజలు వెళ్ళటానికి ఎక్కడ చోటు లేదు. వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారము ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా అది నామమాత్రంగానే ఉంది. పెద్ద ఆనకట్టల వల్ల దేశ ప్రజలకు వనగూడే విస్తృత ప్రయోజనాల ముందు ఈ సమస్యలు చిన్నవిగా చాలామంది భావించారు. అయితే నష్టపోయిన అడవులు, భూములు, గ్రామాల వంటి నష్టాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఆనకట్టల మీద పెట్టిన ఖర్చుకి అవి తగినంత ఫలితాలను ఇవ్వటం లేదని గ్రహించక ప్రజలు వీటిని ప్రశ్నించసాగారు. ఆనకట్టలకు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. నిర్మాణంలో ఆలస్యం వల్ల ధరల పెరుగుదల వల్ల ఈ ఖర్చు ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాకుండా ఇవి ముందుగా ఆశించినంత విస్తరణానికి సాగునీటిని అందించవు, అనుకున్నంత విద్యుత్తు ఉత్పత్తి చేయవు. ఆనకట్టలో నిల్వలు చేయగలిగిన నీటి మొత్తంలో ఇంజనీర్లు అంచనా వేసిన దానికంటే తక్కువ ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. భారతదేశ చరిత్రలోనే నర్మదా నదిపై అత్యంత పెద్దదైన చిన్నదైన లోయ పథకాలు నిర్మాణానికి చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ సమస్యలన్నీ ముందుకు వచ్చాయి. ఈ పథకం వల్ల నిర్వాసితులయ్యే ప్రజలు కేవలం భూములున్న వాళ్ళకే కాకుండా అక్కడ ఉంటున్న వాళ్ళందరికీ న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని కోరసాగారు. అంతేకాకుండా ఆనకట్టల వల్ల ముంపునకి గురైన అడవులకి బదులుగా అటవీ పెంపకాన్ని చేపట్టాలని, భూమి కోల్పోయిన వాళ్ళకి బదులుగా భూమి ఇవ్వాలని, సరైన పునరావాసం కల్పించాలని
కోరసాగారు. అయితే త్వరలోనే ప్రజలు 2 విషయాలను గుర్తించారు. కోల్పోయిన భూమికి నష్టపరిహారంగా ఇవ్వడానికి తగినంత భూమి లేదు. నిర్వాసితులైన ప్రజలందరికీ సరైన పునరావాసం కల్పించడం సాధ్యం కాదు. అంతేకాకుండా ఇది నష్టపరిహారం పునరావాసానికి సంబంధించిన సమస్య కాక అభివృద్ధికి సంబంధించిన లోపభూయిష్ట దృక్పథాన్ని ప్రజలు గుర్తించసాగారు. ఈ రకమైన అభివృద్ధి వ్యవసాయాన్ని గిరిజన ప్రజలను పరంగా పెట్టి పరిశ్రమలు, వాణిజ్య వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేయడం, సహజ వనరులు సుస్థిరం కాని పద్ధతుల్లో వినియోగించటపైన ఆధారపడి ఉంది. ఇది పెద్ద రైతులు గిరిజన జీవన ప్రమాణాన్ని ఏ రకంగానూ మెరుగుపరచకుండా వాళ్ళని నైపుణ్యం లేని కూలీలుగా మారుస్తుంది. ఈ ఉద్యమ నాయకులు ఈ ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకించసాగారు. 11వ అధ్యాయంలో మీరు బాబా మహాలియా గురించి చదివారు. నర్మదా లోయ ఆనకట్ట వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమాలు, నర్మదా బచావో ఆందోళన అతడు కూడా భాగస్వామి. మొదట ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పుతో సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మించాలని అనుకున్నారు. తీవ్ర నిరసనలు, ప్రజల నిరాకరణ ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, అంతర్జాతీయ ఉద్యమాల తర్వాత ప్రపంచ బ్యాంకు దీనికి నిధులు సమకూర్చకూడదని నిర్ణయించుకుంది. సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణానికి ఆపటంలో నర్మదా బచావో ఆందోళన విఫలమైనప్పటికీ అందరూ అభివృద్ధి స్వభావం గురించి ఆలోచించేలా చేయటంలో అది విజయం సాధించింది. ఇది పేదవాళ్ళ ప్రయోజనాల కోసమే లేక ధనికుల శక్తివంతుల కోసమా అని ఆలోచింపచేసింది. ప్రకృతిలో పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంటూ కట్టే పెద్ద కట్టడాలు ప్రయోజనాల గురించి కూడా అందరూ ఆలోచించేలా అది చేసింది. ఇటువంటి అభివృద్ధి కారణంగా నిర్వాసితులైన ప్రజలు తగినంత గౌరవప్రదమైన నష్టపరిహారం చెల్లించే దిశలో ప్రభుత్వం ఆలోచించేలా చేసింది. నర్మదా బచావో ఉద్యమంలో అనేక ధోరణులు కలగలిసి ఉన్నాయి. ఇవి మూలవాసి ప్రజల ఉద్యమం, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం, పట్టణీకరణకు, ఆనకట్టలు, పరిశ్రమలు, గనులు వంటి వాటి కోసం భూములు లాక్కోబడుతున్న నేపథ్యంలో తమ భూములను కాపాడుకోవడానికి రైతులు చేస్తున్న ఉద్యమాల వంటివి. భారత పర్యావరణ పరిస్థితి. 1980లో విజ్ఞాన శాస్త్ర పర్యావరణ కేంద్రం సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్ అన్నదాన్ని అనిల్ అగర్వాల్ స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు? 1980లో స్థాపించారు. ఎవరు? అనిల్ అగర్వాల్. భారతదేశంలోని అభివృద్ధి పర్యావరణ అంశాలపై అధ్యయనం చేసి వాటి పట్ల అవగాహన కలిగేలా చేయటం దీని ఉద్దేశం. భారతదేశ పర్యావరణ స్థితిపై పౌరుల నివేదికలు 1982లో అన్న ప్రఖ్యాత ప్రచురణతో అది మొదలుపెట్టింది. ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యకు సమగ్రమైన సూచికల కోసం ఈ నివేదిక ఉపయోగపడుతుందన్నది. అది చేస్తున్న పని, అధ్యయనం చేసిన సమస్యల గురించి మరింత తెలుసుకోవడానికి దీని వెబ్సైట్ని చూడండి. నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ ఉద్యమం. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1973 నుంచి 85 మధ్య. కేరళలోని పశ్చిమ కనుమలలో సైలెంట్ వ్యాలీ అంటే నిశ్శబ్ద లోయలో ప్రవహిస్తున్న 2 నదులపై ఆనకట్టలు నిర్మించాలని ప్రతిపాదించినప్పుడు వీటి వల్ల ఆ లోయలో ఉన్న అరుదైన జంతువులు, మొక్కలు అంతరించిపోతాయని విద్యావంతులైన అనేక మంది గ్రహించారు. ఈ అరుదైన జాతుల్లో ఒక రకమైన కోతి అయిన సింహపు తోక కోతి ఒకటి. క్రమేపీ సైలెంట్ వ్యాలీలో మద్దతుగా ఆనకట్టలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం ఏర్పడింది. ప్రజల్లో విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి విద్య కోసం పనిచేస్తున్న కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ KSSSP రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సమీకరించి ప్రాజెక్టు ప్రాంతంలో చెట్లను నరకడానికి వ్యతిరేకంగా ఆ సంస్థ కోర్టుకి వెళ్ళింది. దాంతో కేరళ హైకోర్టు చెట్లు నరకడానికి ఆపివేసింది. తీవ్ర నిరసనలు నేపథ్యంతో చివరికి ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణానికి విరమించుకుని సైలెంట్ వ్యాలీని 1985లో జాతీయ పార్కుగా ప్రకటించింది. జాతీయ పార్కుగా ఎప్పుడు ప్రకటించింది? 1985లో. అయితే దీనికోసం పోరాడిన సాహిత్య పరిషత్ ఏంటి? కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. ఇక్కడ అడవిలో కీచురాలు లేవు, అందుకే ఈ అడవి నిశ్శబ్దంగా ఉంటుంది. సింహపు తోక కోతి ఇంకా అనేక ఇతరుల పురుగులు, పక్షులు ఈ లోయలోకి ప్రత్యేకమైనవి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చూద్దాం నెక్స్ట్ పార్ట్. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయింది ఫ్రెండ్స్.